హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు తయారు చేసుకునే రెసిపీ చూసేద్దామా. 1.5 కప్ మైదా, 1 కప్ కర్డ్ అండ్ ఫుడ్ కలర్. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ మైదా వేసుకోవాలి, 1 కప్ కర్డ్ వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను ఇందులో ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. పిండికి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ వేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్ షుగర్ వేసుకోవాలి. అది బాగా మరిగాక ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. 2 వేళ్ళ మధ్య గమ్లాగా వస్తే చాలు. మరొక స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది కాగేలోపు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక కవర్లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న మిశ్రమాన్ని ఒక రిబ్బన్ సాయంతో అలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న మిశ్రమాన్ని కట్ చేసుకొని చిన్నగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త కలర్ చేంజ్ అవ్వగానే తీసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. వేసి తీసేసిన తర్వాత మరొకసారి ఆయిల్లో ప్రిపేర్ చేసుకోవాలి. అవి కూడా షుగర్ సిరప్లో డిప్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనకు వేడి వేడి జిలేబీ రెడీ.